నెల్లూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిపై దాడి చేసింది వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులేనని పోలీసులు తేల్చారు. ఎన్నికల ప్రచారంలో కోటంరెడ్డిపై విమర్శలను సహించలేకే హత్యాయత్నం చేశారన్న పోలీసులు నిందితుల్లో ముగ్గురిపై హత్య కేసులు, రౌడీ షీట్లు ఉన్నాయని వెల్లడించారు. శ్రీధర్ రెడ్డి ప్రోత్సాహం ఎంతవరకు ఉందనే దానిపై సమగ్ర విచారణ చేస్తున్నారు. తెలుగుదేశం విద్యార్థి విభాగమైన టీఎన్ఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుపై ఈ నెల 14న జరిగిన దాడి కేసులో పోలీసులు 7గురిని అరెస్టు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు గ్రామీణ వైకాపా అభ్యర్థి కోటంరెడ్డిపై తెదేపా తరపున పోటీ చేసిన అబ్దుల్ అజీజ్ కు మద్దతుగా తిరుమల నాయుడు ప్రచారం చేశారు. ప్రచారంలో చేసిన విమర్శలపై కక్షగట్టిన కోటంరెడ్డి అనుచరులు తిరుమల నాయుడుపై ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేశారు. కెమెరా ఫుటేజెస్ చూస్తే ఆ వెహికల్ కూడా ఐడెంటిఫై అయింది. 7 మంది వ్యక్తులు ఉన్నారు. అందరూ కూడా విచారిస్తే 4 వ్యక్తులు మన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుచరులు కానీ లేకుంటే అదే పార్టీలో పనిచేసే వ్యక్తులుగా గుర్తించుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు, దుష్ప్రచారం చేశారనే ఉద్దేశంతో వీళ్ళు ఆయన పైన ప్రతిచర్యగా ఈ దాడి చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు చెప్పడం మన రూరల్ ఎమ్మెల్యే గారైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని దూషించడము, అవమానంగా ఎన్నికల భాగంగా ప్రచారం చేయడంతో అభిమానంతో చేశారని చెప్తున్నారు. దాడికి 12 మారణాయుధాలు వాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మొదటి ముద్దాయిగా విజయరామరాజును పేర్కొన్నారు. అత్తిపాటి శివకృష్ణ, ఆండ్రోస్ సెబాస్టియన్ అభిషేక్, అందె గిరీష్ కుమార్, ఆర్కట్ వెంకటేష్, తుమ్మకుంట రాజశేఖర్, ప్రవీణ్ కుమార్ రెడ్డిని సహనిందితులుగా చేర్చారు. వీరికి గతంలోనూ నేర ప్రవృత్తి ఉందని పోలీసులు చెప్పారు. ఉగ్గరాజు రామరాజు అనే అతను ఎవరైతే ఎమ్మెల్యే గారి ఆఫీస్లో పనిచేస్తారని చెప్తున్నారో ఇతని పైన వెంకటాచల సత్రం కేసులో మర్డర్ కేసులో ముద్దాయి. వెంకటాచలం సత్రంలో రౌడీ షీట్ ఒకటి ఉంది. అలాగే ఆండ్రూస్ సెబాస్టియన్ అభిషేక్ అనే అతను వేదాపాలెం కేసులో పాత కేసు ఉంది, 307 మర్డర్ అటెంప్ట్ కేసులో కూడా ఇతను ముద్దాయి. అందే గిరీష్ కుమార్ అనే ఒక అతను ఉన్నాడు. ఇతను కూడా వేదాపాలెం కేసులో మర్డర్ కేసులో ముద్దాయి. ఇంకో కేసు 307 కేసు చిన్నబజార్ కేసు. వీళ్ళంతా కూడా పాత నేర ప్రవృత్తి గలవాళ్ళు. వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిలియేషన్ ఉందా లేదా, ఈ కార్యక్రమాని కోసమే వీళ్ళని తీసుకున్నారా వచ్చారా అనేది మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. నిందితుల దాడిలో గాయపడ్డ తిరుమల నాయుడు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.